నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో చాలా విస్తృత ప్రచారంలో ఉంది. ఆఖరికి మనకి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇప్పుడు మన ప్రభాకర్ రావు ఎవరైతే జంప్ అయిపోయాడో అమెరికాకి, తర్వాత అతను తీసుకురావడం ఒక ప్రహసనమైంది. ప్రభాకర్ రావుని ఎట్టకేలకు తీసుకొచ్చారు అని తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక వారం రోజుల క్రితం సరెండర్ అయిన ప్రభాకర్ రావుకి 7 రోజుల పాటు ఇన్వెస్టిగేట్ చేయడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కానీ 7 రోజుల పాటు అతను ఏ వాస్తవాలు బయట పెట్టలేదు. మింగలేక కక్కలేని పరిస్థితుల్లో అతను కూర్చున్నాడు. ఏ రకంగానూ ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదని చెప్పి మళ్ళీ ఈ రోజు అతని ఇంకా కస్టడీకి వారం రోజులు కావాలంటుందో సుప్రీంకోర్టు డిసెంబర్ 26 దాకా ఈ రోజు అతని కస్టడీ గ్రాంట్ చేయించారు. తర్వాత విడుదల చేయాలని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది తెలంగాణలో ఒక రకంగా సంచలనాన్ని సృష్టించింది. ఎందుచేతనంటే మనకి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గురించి కనుక్కోవడానికి మాత్రమే ఉపయోగించాల్సిన ఫోన్ ట్యాపింగ్ ని ప్రైవేట్ పీపుల్ లైఫ్ లోకి ఇంటర్ఫియర్ అయిన ఆరోపణలు చాలా గట్టిగా వినిపించాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా మంది బాధితులు ఉన్నారని చెప్పి ఆరోపణలు మాత్రమే కాదు, ఆఖరికి ఇప్పుడు మనం చూసుకుంటే మన ప్రెజెంట్ సీఎం అనుముల రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ కూడా చేశారు. అలాగే కల్వకుంట్ల కవిత వెన్ షీ వాస్ టెలింగ్ ఆవిడ కూడా అన్నారు, నాకు కూడా చాలా మంది ఆఫీసర్స్ వచ్చి అప్పుడు ఇంటిమేట్ చేశారు, మీ ఫోన్ మీ హస్బెండ్ ఫోన్ ట్యాప్ అయినట్టు ఉందని చెప్పి. అప్పుడు పట్టించుకోలేదు. కానీ తర్వాత నేను జైలు నుంచి బయటకు రాగానే నాకున్న స్టాఫ్ ని కూడా పిలిచి ఈ ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు పిలిచారు, నేను వెళ్ళి కోఆపరేట్ చేయమని చెప్పాను. కానీ ఆవిడ క్లియర్ గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఏంటంటే మా ఫాదర్ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు, ఇది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను, కానీ కింద ఉన్నాళ్ళు చేశారేమో నాకు తెలియదు అని చెప్పి ఆవిడ కూడా ఒక లూజ్ అండ్ వదిలేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయానికి మనం చూసుకుంటే కనుక పెద్ద పెద్ద వ్యాపారవేత్తల దగ్గర నుంచి, సినీ పరిశ్రమ దగ్గర నుంచి, ప్రైవేట్ పీపుల్ లైఫ్ ని చాలా మెడిల్ చేసింది ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది. బహిరంగంగా చాలా మంది నోట్లో నాంతున్న విషయం ఇది. ఈ రోజు మనం అబ్జర్వ్ చేస్తే ఫోన్ ట్యాపింగ్ కి తెగ ఎక్కడ దాకా వెళ్తుందన్న క్వశ్చన్స్ చాలా మందికి రైజ్ అవుతున్నాయి. ఇంతకాలం సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఎట్టకేలకు ఎప్పుడు దీనికి ఒక ఎండ్ కార్డ్ పడుతుంది, అసలు అంతిమంగా జనాల మధ్యలోకి వచ్చి వాళ్ళ పర్సనల్ లైఫ్ ని మెడిల్ చేసిన వాళ్ళు ఎవరో ఖచ్చితంగా తెలియాలి కదా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి. బికాస్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక గవర్నమెంట్ ఎంటిటీ తలుచుకుంటే ఇంత క్రూయల్ గా బిహేవ్ చేయగలుగుతుందనే భయం స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరికి. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా, ఇంకా ఆరోపణలు, గవర్నమెంట్ చేస్తున్న ఆరోపణలు ఏంటంటే చాలా మంది వరకు ఈ ప్రభాకర్ రావు అమెరికాకి వెళ్ళిపోయే ముందు ఎప్పుడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో అప్పుడే 50కి పైగా హార్డ్ డిస్క్ని స్మాష్ చేశాడని చెప్పి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. 50 హార్డ్ డిస్క్లు స్మాష్ చేసి ఎక్కడ ఆధారాలు అనేవి లేకుండా, ఫుట్ ప్రింట్ అనేది లేకుండా క్లియర్ చేసి వెళ్ళాడు. సో ప్రభాకర్ రావుని పట్టుకుంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మొత్తం కదులుతుందన్న కాన్ఫిడెన్స్ తో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఉంది. అందుకనే ఈ రోజు సజ్జనార్ గారిని లీడ్ చేయాలి ఈ ఇష్యూని. మన సిపి సజ్జనార్ గారు ఇప్పుడు ఆయన నేతృత్వంలో 9 మందితో కలిపిన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఫామ్ చేశారు. సజ్జనార్ గారి నేతృత్వంలో డీజీపీ శివధర్ రెడ్డి ఈ 9 మంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఫామ్ చేశామని చెప్పి గురువారం రోజు ఉత్తర్వులు జారీ చేశారు. వాళ్ళు 9 మంది పేర్లు కూడా వేసేస్తారు. 9 మంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో నెల రోజుల లోపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నిగ్గు తేల్చాలని డిసైడ్ అయిపోయారు. ఆల్రెడీ సజ్జనార్ గారి ట్రాక్ హిస్టరీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కీలకమైన కేసులన్నింటినీ సాల్వ్ చేయడంలో దిట్ట. అలాంటి సజ్జనార్ గారి చేతిలోకి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు, అండ్ ఇదంతా కాకుండా ప్రభాకర్ రావుకి డిసెంబర్ 26 దాకా సుప్రీం కోర్టు ఇతను ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అని పర్మిట్స్ ఇవ్వటము, 26 తర్వాత రిలీజ్ చేయొచ్చు అని చెప్పటం, ఇది ఒక రకంగా ఓరటగా చూడాలి. ఎందుకంటే ప్రభాకర్ రావు దీంట్లో చాలా కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చెప్తే చేశారు, ఎవరెవరు ఫోన్లు ట్యాప్స్ చేశారు, ఆ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లి ఎవరెవరు చేతులకు అందించారు, ఆ పై అధికారులు ఎవరు, ఎవరు ఆదేశాల మేరకు చేశారు, ఎవరు మెప్పు కోసం చేశారనే విషయాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కావాలి ఈ రోజు. ఎందుచేతనంటే కేవలం పొలిటీషియన్స్ ఫోన్ ట్యాప్ అయినాయి అంటే కానే కాదు, ప్రైవేట్ పీపుల్ లైఫ్ లోకి వెళ్ళిపోయారు, సెలబ్రిటీ లైఫ్ లోకి వెళ్ళిపోయారు, ఇంకా ఏ స్థాయి లైఫ్ లోకి వెళ్ళిపోతే, ఒకవేళ ప్రైవేట్ లైఫ్ లోకి నిజంగా ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగితే ఇంతకంటే నీచమైన పని ఇంకోటి ఏది లేదు. మనకి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ట్రాక్ చేయడానికి యూజ్ చేయాల్సిన ఫోన్ ట్యాపింగ్ ని ఒకవేళ ఈ ఆరోపణలు నిజమయ్యి పబ్లిక్ లైఫ్ లో, ప్రతి ఒక్కరి ప్రైవేట్ లైఫ్ లో ఇంటర్ఫీర్ అయిపోయి మెడల్ చేస్తే మాత్రం జనాలు ఊరుకోరు. ఇది ఖచ్చితంగా ఊరుకోరు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఫేస్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణని కడిగేయాలన్నా, తుడిచేయాలన్నా, లేకపోతే దీన్ని బహిర్గతం చేయాలన్నా ఇప్పుడు ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ చేసిన 9 మందితో సజ్జనార్ గారి నేతృత్వంలో ఈ టీం ముందుకెళ్తుంది. అండ్ ప్రభాకర్ రావుకి మళ్ళీ ఎదురు దెబ్బ జరిగింది. 26వ తారీఖు దాకా అతను రిమాండ్ లోనే ఉంటాడు. ఇన్వెస్టిగేట్ చేస్తారు. అతనితో నిజాలు ఎలా చెప్పించాలో సజ్జనార్ గారికి బాగా తెలుసు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ us. That's all for now. Thank you.